నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, కేంద్రం వాటా 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 1.5 లక్షలు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ఇవ్వాల్సిందేనన్న కేంద్రం. రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. గత వైసీపీ పాలనలో కొత్త సంస్కరణల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని అధికారుల్ని ఆదేశించిన చంద్రబాబు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సమీక్ష నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్న ఉప ముఖ్యమంత్రి. శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశం. గోదావరి ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఏపీ మంత్రులు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్న వైనం. నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల అందచేత. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద 2024-25 కాలంలో దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఈ పథకానికి అర్హులయ్యే వారు ఇంటి నిర్మాణానికి 4 లక్షల నగదుతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా 30,000 మొత్తం అందనుంది. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా అమలు చేయలేదని కేంద్రం విమర్శించిన విషయం తెలిసిందే. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ సంస్కరణల పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చి అక్రమాలకి పాల్పడిన విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అధికారులతో చర్చించారు. భూ యజమానులకి ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకి సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలియజేశారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. అంతేకాకుండా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించారు. భూ యజమానులకి ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకి సూచించారు. పార్టీల రంగులు, నేతల ఫోటోలు ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాము రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అందులో సీఎం కొన్ని సూచనలు చేశారు. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలను తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై చర్చించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకి సమస్యలకి పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తేవాలని అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. నాగార్జున సాగర్, నల్లమల్ల అరణ్య ప్రాంతంలోని పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్లో అధికారులతో సమీక్షించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. శ్రీశైలం, జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే అభిరుచిని పవన్ కొనియాడారు. ఒక్కో ఫోటో తీయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎలా తీశారు అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. You know that your success story, but nevertheless, thank you for still being a part of it. So I'd like to speak from my heart today. So I'm a great lover for environment, and that's the reason why I have taken the Forest and Environment Department on purpose. Because as long as we hold this position, I want to give my best personally for whatever the requirements are there for particular this environment and forest department, and I'm deeply committed for that. I'd like to, first of all, I'd like to congratulate and acknowledge Honorable Prime Minister Modi's contribution to bring this Mishti program and mangrove initiative in shoreline habitat in tangible income. And almost 1,400 hectares had been the planning to save through this program, and which is this Mangrove Alliance for Climate Change is truly commendable. And I felt bad regarding, first of all, regarding mangrove in last government, what they had destroyed around 110 acres, which was under revenue department. I think they had given it for housing.
But very few people know the importance of mangrove. Anantram Garu said, it is the first line of defense. If any natural calamities come, it's the first line of defense, and it cannot be replaced by anything else. Through this occasion, I think we will make sure that it will reach out to as many people as we can, and definitely it will, I believe it will reach out to a few crores of people from today. And people are willing to walk that extra mile to protect environment, and I could see a lot of commitment in the next generation, and we will definitely will make it a part of it. I had a meeting with the Australian High Commission. So quite interestingly, the topic came about mangroves. The Australian High Commission was sharing certain information about how they use drones to do this kind of work. And I'll also extend the invitation to you, to Honourable Chief Conservator of Forest, Sri Chiranjeevi Garu. They have invited me to come to Australia. Then I said I would like to make a part of my tour to visit their mangrove restoration areas. And if you could suggest one or two names, then definitely we can go and see. We can adopt those techniques and see what kind of betterment we can do it here. తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ mangroves తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3,000 చొప్పున అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించి రక్షణ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంతలోనే విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్లి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్కి అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో, ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు. వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ నార్మల్ గా వచ్చి ఇంటికి వెళ్లేసరికి వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి, ఆయన వారసుడు మిథున్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు వీరప్పన్, పెద్దిరెడ్డి, ఆయన వారసుడు మిథున్ రెడ్డిని ఈడీ కేసులు పెట్టి వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి అండ్ కో అరాచకాలు అన్ని ఇన్ని కాదని వ్యాఖ్యానించారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వారి అనుచరులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదని, పెద్దిరెడ్డి అరాచకం ఒక్క పొంగనూరు మాత్రమే కాదు, చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించిందని తెలిపారు. 100 కోట్ల రూపాయలతో కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు ప్రయత్నం చేశారని, వారి ఆస్తులపై ఎంక్వైరీ వేసి ఈడీ కేసులు బనాయించాలని, ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం మిస్ అయిందో వివరాలు తెలుసుకోవాలని అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ వేయాలని రేపు డీజీపీ గారికి ఈ విషయంపై లేఖ రాస్తున్నట్లు తెలిపారు. సుజనా చౌదరికి తనకు విభేదాలు లేవని, కావాలని కొన్ని పత్రికలు మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా ఆయన వల్ల కాలేకపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి.
ఇన్నాళ్ళు ఏ డబ్బు మదంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచి రౌడీ మోకలతో దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు వేయించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది. ఇవాళ ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతని సొంతం కాదు. ఈడీ ఎమ్మెల్యే అతని ఆస్తుల మీద అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటాగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి. ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు. ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి, నగిరి రోజాకి, ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు. భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కుంభకోణం చేశాడు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే అంతే లేదు. అక్కడ నాని మీద దాడి చేసి వాడిని చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైను. అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు. ఈ చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలి మేము డిమాండ్ చేయడమే కాకుండా మిథున్ రెడ్డి ఆస్తులు వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నా. 2019 వంగవీటి మోహనరంగ జననం మరణం ఒక చరిత్ర అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు. పేద వర్గాల పెనిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన నిలిచారని, ఎమ్మెల్యేగా ఆయన నగరానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62 డివిజన్లోని పాయకాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం ప్రాంగణంలో మొక్కలు నాటి నూతన భవనానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడారు. విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన వారికి రంగా అండగా నిలిచారని తెలిపారు. వారికి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు. వంగవీటి మోహనరంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. రంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి అని, చరిత్ర ఉన్నంతకాలం ఆయన సజీవంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం, సాంసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రజలకి మరొకసారి పాదాభివందనాలు కూడా. ఎప్పుడో ఒక ఎమ్మెల్యే ఎప్పుడో చేసిన ఆయన్ని ఇవాళ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు ఆయన ఆరాధిస్తున్నాయంటే వంగవీటి మోహన్ రంగా గారు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు చెప్తా, ఎందుకంటే ఆయన అనుచరులుగా ఇక్కడ ఉన్నటువంటి చెన్నుపాటి శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర వంగవీటి మోహన్ రంగా రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడిగా, ఇక్కడే అడపా నాగేంద్ర గారు సోదరుడు, మరి మీ అందరూ కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఆయన అనుచరులుగా చేసిన వాళ్ళు. పేరుకి రంగా గారి బాంబత్ అయినా చెన్నుపాటి శ్రీను గారు ఆ రోజు కూడా అందరితో కలిసిపోయి మాలో ఒకటిగా రంగా గారి అనుచరులుగానే పనిచేశాడు తప్పితే రంగా గారి బాంబత్తుగా ఆ రోజు పనిచేసినటువంటి సందర్భాలు లేవు. ఇవాళకి రంగా గారి పేరు ఎందుకు తలుచుకుంటున్నాం ఒక్కసారి గుర్తెచ్చుకుంటే
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ఆషాఢ సారను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఆషాఢ సారను సమర్పించినట్లు వారు తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా దేవస్థానం నందు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతి సంవత్సరం వలె శ్రీ అమ్మవారికి పవిత్ర సార సమర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్ ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు విచ్చేగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుస్తాల్వతో సత్కరించారు. అనంతరం జమ్మిదొడ్డిలోని దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి కార్యనిర్వహణాధికారి వారు అనంతరం మహామండపం 6వ అంతస్తునందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఉప కార్యనిర్వహణాధికారి లీలాకుమార్, కార్యనిర్వహణ ఇంజనీర్ లింగం రమాదేవి, డిఈలు కోటేశ్వరరావు, రవీంద్రనాథ్ ఠాకూర్, ఏఈలు బొప్పన అశోక్ కుమార్, సిహెచ్ సునీల్, మస్తానయ్య, మాదాల విజయకృష్ణలు, ఏఈఓలు పి చంద్రశేఖర్, పి సుధారాణి, ఎన్ రమేష్, జంగం శ్రీనివాస్, వైదిక సిబ్బంది, కాంట్రాక్టర్లు మరియు ఇతరులు పాల్గొన్నారు. అక్రమ ఆస్తుల కేసుల్లో ఏటూగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విజయవాడ పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని కోరారు. విజయవాడ పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ విజయసాయిరెడ్డిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే జగన్ విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేయాలని అన్నారు. రాజ్యసభ చైర్మన్ విజయసాయిరెడ్డిని మందలించిన బుద్ది రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపిస్తున్న వాటికి ఆధారాలు అడిగితే చేతులెత్తేసి పారిపోయిన పిరికి పంద ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీపై చేస్తున్న ఆరోపణలకి రాష్ట ప్రజలు నవ్వుకుంటున్నారని, అక్రమ ఆస్తుల కేసుల్లో ఏటూగా ఉన్న నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని హనుమంతరావు వ్యంగ్యం ప్రదర్శించారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద లేని పేరు తప్పుడు ప్రచారాలు అవాకులు చవాకులు పెడుతున్నాడు. విజయసాయిరెడ్డి, నీవు రాజ్యసభలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రం అల్లకొల్లమైపోయింది. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాగా ఉంది. రాష్ట్రంలో 36 హత్యలు, 500 భూతంత్రాలు, 1050 మంది మహిళల అత్యాచారాలు, దాదాపు 400 ఆస్తులు ధ్వంసం, 700 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేస్తారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు రాజ్యసభలో. దానికి రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించి, నీ మాటలు వేటిగా ఉన్నాయి, నీవు గతంలో కూడా రాజ్యసభలో మెంబర్గా ఉన్నప్పుడు మరి ఆ రోజు జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాల మీద ఏ రోజైనా చర్చించావా? ఇవాళ రాజ్యసభలో నువ్వు ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గరున్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి సభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి రాజ్యసభలో విజయసాయిరెడ్డికి సమాధానం లేదు. రాజ్యసభ అనేది నీలాంటి క్రిమినల్స్ కాదది. ఒక అత్యున్నతమైన శాసనమైన సభ. పార్లమెంట్ లో చేసే ప్రతి బిల్లు ఏదైతే ఉందో క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించే సభ పెద్దల సభ, రాజ్యసభ. అట్లాంటి సభలో ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కూడా కాలేదు. రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని వేసి ఒక గ్లోబల్ ప్రచారాన్ని తీసుకురావాలని నువ్వు నీ నాయకులు చేసిన ప్రయత్నాలు కొన్ని విఫలమైనవి. నిన్నలాగేమో అత్యాచార రాజకీయాలు, రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అంటున్నావు అని నీ అధినాయకుడు చెప్తే అది బయలుదేరేది. నువ్వు ఏకంగా రాజ్యసభలో తప్పుడు మాటలు మాట్లాడితే దానికి రాజ్యసభ చైర్మన్ నిన్ను మందలించాడు. ఇంతకంటే నీకు దౌర్భాగ్యమైన సిగ్గు పరిస్థితి ఉందని అడుగుతున్నా. విజయసాయిరెడ్డి, నువ్వు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకో. నువ్వో పెద్ద తప్పుడు లెక్కగాడివి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గతంలో జరిగిన శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు నీకు ఉందని అడుగుతున్నా. శాంతి భద్రతల గురించి మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ పాలనలో
జరిగినట్లు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఇవాళ రాష్ట్రంలో మరి ఎండోమెంట్ సహాయ అధికారి శాంతి విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చ జరుగుతుంది. ఒక సాధారణమైన వ్యక్తి ఒక ఆడపిల్ల విషయంలో ఏదైనా సరే. విజయవాడలో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనుల్ని గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వలన వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెంకటేశ్వర నగర్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పనుల్ని పరిశీలించడంతో పాటు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, అందువలన ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనుల్ని నిర్లక్ష్యం చేసిందని, కేటాయించిన నిధుల్ని కూడా పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. నేడు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడానికి కారణం వైసీపీనే అని అన్నారు. అందుకే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అవసరమైతే ఎంపీ నిధులు కూడా వెచ్చించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు టీడీపీ నేతలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అట్లాగే స్టార్ వాటర్ డ్రైను అన్ని సగం సగం చేసి ఉండటం వల్ల వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవాళ వర్షం వస్తే రోడ్ల మీద రాని దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దానిలో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు దృష్టి తీసుకెళ్తాం. స్టార్ వాటర్ డ్రైన్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాప ఫలితమే స్టార్ వాటర్ డ్రైన్లు విజయవాడ నగరానికి శాపంగా మారి. ఎందుకంటే ఆ రోజున 2014-19లో 500 కోట్ల రూపాయలు ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మన విజయవాడ నగరానికి ఈ వర్షపు నీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి 500 కోట్లు ఇస్తే, దానిలో 270 కోట్లు మిగిలిన్నా కూడా ఆ నిధుల్ని కనపడకుండా చేసి కాంట్రాక్ట్ నుంచి పంపించేసి, సో ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉండి సగం సగం ఉండటం వల్ల ఫ్లో అంతా ఆగిపోయి వర్షపు నీళ్ళతో రోడ్లు ముగుతున్నాయి. దానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము పరిష్కారం తీసుకుంటాం. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా అవసరమైతే ఎంపీ గారి సహకారంతో, కేసీఆర్ చిన్ని గారి సహకారంతో మరిన్ని నిధులు స్టార్ వాటర్ చేస్తాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఈ 5 సంవత్సరాలు ముఖ్యమైన పనిగా తీసుకుని కార్పొరేషన్లో వచ్చే నిధులు ఎక్కువ భాగం ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఖర్చు పెట్టి, తద్వారా ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ నుంచి ప్రజల్ని దాని యొక్క బాధల నుంచి విముక్తి చేయాలని ఒక కంకణంతో ముందుకు వెళ్తాను. అందుకే ప్రతి రోడ్లు కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే కాలనీ వాసులు వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైన్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అవన్నీ కూడా నోట్ చేసుకుని దీనికి సంపులు కానివ్వండి, లేకపోతే కలెక్టింగ్ పాయింట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకదానికి అనుసంధానం చేసుకుని పర్ఫెక్ట్గా వెళ్ళేటట్టుగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి కొత్తగా కమిషనర్ గారు కూడా వచ్చారు. పాత కమిషనర్ గారు కూడా చాలా చోట్ల ఆయన నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కొత్త కమిషనర్ గారు ఆయనతో చర్చించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. సర్వలోకాలను చల్లగా చూసి అమ్మవారికి సారి సమర్పించడం ద్వారా సత్సంతానం, శాంతి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వర్తిస్తాయని శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రకటించారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం సారి సమర్పించిన విధంగా ఈ సంవత్సరం కూడా కోట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గణపతి సేవా సమితి వారు అమ్మవారికి సారి సమర్పించారని తెలిపారు. సోమవారం శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడారు. అమ్మవారికి గత 7 సంవత్సరాలుగా సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు. సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని తెలిపారు. గణేష్ సేవా సమితి వారు గంగానమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు కూడా ఈ రోజు సారె సమర్పించారని తెలిపారు. గాజుల విజయలక్ష్మి మాట్లాడుతూ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో చిట్టినగర్ ప్రాంతంలో ఉన్న అమ్మవార్లకు సారె సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారని తెలిపారు. అనంతరం స్వామివారి అన్నప్రసాద వితరణ జరిగింది. విజ్ఞప్తి, ఈరోజు మన దేవాలయంలో శ్రీ కోడానాగేశ్వరరావు గారి వీధిలో వెంచేసినటువంటి భక్త సమాజంతో శ్రీ అమ్మవారికి, అలాగే ఈ కొండ చివర ఉన్నటువంటి సత్యమ్మదలికి, గంగానమ్మ దేవతకి, మన విజయదుర్గ అమ్మవారికి, అట్లాగే చిట్టినగర్లో వేయించేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భక్తులతో సామూహికంగా ఈ రోజున అమ్మవారి యొక్క విశేషంగా భక్తులందరూ కూడా వారి వారి యొక్క దివ్య చేతులతో, విశేషంగా పూలతో, విశేషంగా అమ్మవారికి ఇవాళ
విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా అంతేకాకుండా అమ్మవారికి సంబర కార్యక్రమం చేశారు. అంతేకాకుండా అమ్మవారికి అట్లాగే విశేషంగా అభిషేక కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించిన సారా సమర్పించారు ఈ రోజున. అట్లాగే మన విజయదుర్గారామలింగేశ్వర స్వామి వారికి ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేకాలు విశేషంగా జరిగినాయి. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయానికి ఈ కోటా నాగేశ్వరరావు గారి వీధిలో వేయించేసినటువంటి భక్త సమాజం గణపతి సేవా సమితి భక్త సమాజం అంతా కూడా అమ్మవార్లందరికీ కూడా ఇటు సారి ఇవ్వడం జరుగుతోంది. ఇది ప్రతి సంవత్సరం కూడా వేడుకగా జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణానికి జరిగేటువంటి కార్యక్రమం. కానీ అనివార్య కారణాల వల్ల వర్ష ప్రభావం చేత 3వ 4వ సోమవారానికి ఈ ఆషాఢ శుద్ధ బహుళ నవమి నాటికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా కూడా విశేషంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగడమే కాకుండా వారంతా కూడా సత్సంతానం సౌభాగ్యము ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మన యొక్క దేవాలయంలో వేయించేసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి అనుగ్రహం వాళ్ళందరూ కూడా కలగాలని కోరుకుంటూ అట్లాగే పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యం ఆరోగ్యం పిల్లలకి సరస్వతి యోగం చక్కగా అట్లాగే పిల్లలందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉద్యోగాలు సాధిస్తూ అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మన దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలను కూడా 5-6 సంవత్సరాలు కూడా జరగడం జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకొని వేలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం అనంతరం ఇక్కడ మన అన్నసంతర్ప కార్యక్రమం జరుగుతోంది. భక్తులందరూ కూడా విరివిడిగా పాల్గొన్నారు. అట్లాగే మన ఆలయంలో ఇట్లాంటి విశేష కార్యక్రమాలు కూడా శ్రావణ మాసం నుంచి కూడా ఇంకా విశేష కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని చూసి దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలుగా కోరుతున్నాం. మన ఆలయ ప్రధాన అర్చకుడిగా శ్రీ చంద్రబాడు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, నా సహాయ అర్చకుడిగా నాగపవన కుటుంబం గారు, అట్లాగే మన కొడనాగేశ్వరరావు వీధిలో వేయించేసినటువంటి గణపతి సేవా సంస్థ ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న శ్రీ కోట నాగేశ్వరరావు గారికి, అట్లాగే బండోదు మోహన్ గారికి ఈ అమ్మవారి అనుగ్రహాలు పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ అట్లాగే ఆ యొక్క సేవా భక్త బృందందరికీ కూడా సత్సంతానం సౌభాగ్యాలు కోరుకుంటున్నాం. నమో భగవతే వాసుదేవాయ, హర హర నమదేవ, ఓం పరమేశ్వరాయ నమః. దృశ్యవేదిక నెలవారీ కార్యక్రమంలో భాగంగా హనుమంతరాయ గ్రంథాలయంలో లయ అభినయ కార్యక్రమం నిర్వహించారు. కామరాజు విష్ణుమూర్తి శిష్యులు అదితాళంలో రూపొందించిన మృదంగాలయ విన్యాసాలు షణ్ముఖ విశ్వనాథు, మహేషు, శరవణ ప్రసాదు, విమలేషు, సీత, వైదేహి రంజకంగా వినిపించి ప్రేక్షకులు మెప్పు పొందారు. ఎన్నో అవార్డులు పొంది నృత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కాకర్లపూడి శృతి పలు కీర్తనలు అద్భుతంగా నర్తించి ప్రేక్షకులను రంజింపచేశారు. బృంద నృత్యాలను లేఖ్యభారిణి శిష్యులు హృదయంగా ప్రదర్శించారు. తేజశ్రీ, ఆద్య, వేదశ్రీ, ఐశ్వర్య, దీక్ష, గాయత్రి, నిఖిల, జస్విత, హర్షవర్ధిని, వల్లి తదితరులు గణపతి తాళం, శారదాస్తుతి, కాలభైరవ అస్తకం, మాధవ పంచకం అంశాలను నర్తించారు. కార్యక్రమాన్ని బొర్రా నరేష్, కత్తి శ్యాంప్రసాద్, రమేష్, పద్మశ్రీలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పీఎం ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, కేంద్రం వాటా 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 1.5 లక్షలు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ఇవ్వాల్సిందేనన్న కేంద్రం. రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. గత వైసీపీ పాలనలో కొత్త సంస్కరణల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం. పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని అధికారుల్ని ఆదేశించిన చంద్రబాబు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సమీక్ష నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్న ఉప ముఖ్యమంత్రి. శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశం. గోదావరి ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఏపీ మంత్రులు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితుల్ని పరామర్శించి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్న వైనం. నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల అందచేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.